నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత మన డాక్టర్ పాండురంగారావు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఇంతకు ముందు వీడియోల్లో మనం అంటే వ్యాపారస్తుల గురించి, చిన్న వ్యాపారస్తుల గురించి, సామాన్య మనుషుల గురించి ఇలా అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇదే విధంగా అంటే రాజ్యాధినేతలు, రాజులు, వాళ్ళనైనా సరే వాళ్ళకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు వచ్చినప్పుడు రుద్రాక్షలు ఆదుకుంటాయంటారా? రాజ్యాధినేతల మామూలు వాళ్ళ అని కాకుండా దైవికమైన సంపద ఎవరికైనా ఒకటే. ఇప్పుడు రాజ్యాలు లేవు, రాజ్యాధినేతలు లేవు, ఆ వారసులు మాత్రమే మిగిలారు. మనకి పురుష సూక్తంలో చాతుర్వర్ణ ఆవిర్భావంలో బ్రాహ్మణో అశ్యముఖమాసీద్ బాహురాజన్యకృత వృతదశేద్ వైశ్యాయ పదభ్య శూద్రో అజాయత అని మనకి పురుష సూక్తం తెలియజేస్తుంది. అంటే ఆ చాతుర్వర్ణ ఆవిర్భావం గురించి. ఇప్పుడు అలా కాకుండా అంటే క్షత్రియులు ఇలాగా, బ్రాహ్మణులు అలా కాకుండా ఇప్పుడు సమాజంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. వాళ్ళ వారసులు అయితే ఉన్నారు. ఇప్పుడు వారసత్వం గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రాజ్యాధినేతలకు కూడా సమస్యలు వస్తాయంటే ఈ పక్కనున్న ఒక చిన్న రాజ్యం గురించి, అంటే రాజ్యం ఇప్పుడు లేదు, వాళ్ళ సంపద ఆ వారసులు అయితే ఉన్నారు. ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ రాజా ఛత్రపతి శివాజీ, ఆయన పేరు తెలియని వాళ్ళు భారతీయులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఛత్రపతి శివాజీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? కొల్హాపూర్ ఆస్థానంలో ఆయన మునిమనవడు సంభాజీరావు ఛత్రపతి యువరాజు ఇప్పుడున్నాడు. ఆయనకి ఎంత గొప్ప సంస్థానం అంటే అది మన నిజాం నవాబుల ఈ జ్యువెలరీ ఎస్టిమేషన్కి, వాటి ధర వెల కట్టడానికి వాళ్ళ సంస్థానం నుంచి వాళ్ళ అప్రోజర్ని తీసుకున్నాం మనం. వాళ్ళ వాల్యూవర్ని మనం తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి కొల్హాపూర్ ఆస్థానం నుంచి ఇక్కడికి వచ్చి వేసి వాల్యూ కట్టి వెళ్ళాడు. ప్రభుత్వపరంగా అతను సహకారం తీసుకున్నాం. అంత పెద్ద ఆస్థానం వాళ్ళది. సంభాజీరావు ఛత్రపతి తను నన్ను ఆహ్వానించినప్పుడు నేనే ఆశ్చర్యపోయా. మామూలు వాళ్ళు చాలామంది కలుస్తూ ఉంటారమ్మా. వాళ్ళు పొలిటికల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో సినిమా, ఇలా రకరకాల వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఆ స్థాయి వాళ్ళని అసలు నేను ఊహించలా. ఆయన అంత ఛత్రపతి శివాజీ కుటుంబం నుంచి వచ్చిన సంభాజీరావు ఛత్రపతి ఆయన నన్ను పిలిచి రావాలని ఊరేగింపుగా ఆయన తీసుకువెళ్తుంటే, ఆ రోజుల్లో సుమోలు వెనక ముందు సుమోలు పెట్టి ఆయన కోటలోకి ఎంటర్ అవుతూ ఉంటేనమ్మా, ఆ గోడ దగ్గర నుంచి 20 నిమిషాలు పట్టింది లోపలికి వెళ్ళడానికి. ఆ ప్రహరీ గోడ దగ్గర నుంచి కారు వెళుతూ ఉంటే, అంటే ఎంత పెద్ద సంస్థానమో లెక్క వేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో సమానంగా ఆసనం మీద నన్ను కూర్చోబెట్టి ఆయన విషయం అంతా చెప్పిన తర్వాత ఆ రుద్రాక్ష, అంతకుముందు ఆయనకి ఆ రుద్రాక్ష ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎందుకు నన్ను అక్కడికి తీసుకొచ్చారు అని ఆయనకి జరిగిన అనుభవాలన్నీ చెప్పుకొచ్చారు. నాకు చాలా చెప్పుకోలేని సమస్య వచ్చినప్పుడు, అంటే ఎవరికైనా సమస్యలు వస్తాయి, వాళ్ళు రాజులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, సమస్యలు ఎవరికైనా వస్తాయి. సో అప్పుడు ఆయన అన్నీ వివరించి చెప్పారు. ఇది మీ దగ్గర నుంచి తెప్పించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని నేను కలుసుకోలేదు, సో ఇంత మార్పు వస్తుంది, ఇంత అద్భుతం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. చాలా తేలిగ్గా తీసుకున్నాను. తర్వాత మీరు చెప్పినట్టుగా యథాతథంగా నేను చాలా సింపుల్గా బయటపడిపోయాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ సంభాజీరావు ఛత్రపతి నిజంగా ఆయన హైట్ కానీ, ఆయన ఆకారం కానీ, ఆ డ్రెస్సు లేకపోయినా రాజు ఇలా ఉంటారా అనిపించేటట్టు ఆ యువరాజు ఉన్నారు. ఆయన పక్కనే ఆసనం వేసి నన్ను కూర్చోబెట్టి ఆయన అనుభవాలన్నీ తెలియజేశారు. నేనే వండర్ అయ్యాను. ఆధ్యాత్మిక సంపద ఇంత గొప్పగా ఉంటుందా అని అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు మనల్ని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. వింటూ ఉంటే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది వింటూ ఉంటే. సో ఎవరికైనా సరే రుద్రాక్ష ఆదుకుంటుంది. సో మీ ప్రత్యేకత 10 సెకండ్లలోనే డేట్ ఆఫ్ బర్త్ చూసి వారికి ఎలాంటి రుద్రాక్ష సెట్ అవుతుంది? అవునమ్మా, వేదగణితాన్ని ఆధారంగా చేసుకొని జాతకాన్ని కొన్ని సెకండ్లో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు వేటి సహకారం లేకుండా ఒక పెన్ను, ఒక పేపరు తీసుకొని అది మనం ఎలా చేసుకోవచ్చు. అయితే మీ దగ్గరికి వస్తుందని చాలా మంది చెప్తున్నారు గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ 28 జనవరి 1984. బాలకృష్ణ పేరు. బాలకృష్ణ గారు. అమ్మ ఇది శనివారం నాడు, 84 కదా శనివారము. ఇది ఏకాదశి, కృష్ణపక్ష బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, పౌర్ణమి నుంచి 11వ రోజు కృష్ణపక్ష ఏకాదశి శనివారము. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం. ఇందులో ఏమీ మార్పు లేదు. ఈ జాతకానికి కూడా జాతకం అమ్మ ఒక చిన్న కాంబినేషన్. జాతకం ఎంత అద్భుతంగా ఉంది అంటే మంచి హైట్స్కి వెళ్ళే జాతకం.
అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గర్వపడే స్థాయిలో ఈయన ఉంటారు. చాలా బాగుంది. వేసుకోవడానికి ఒక 3 రుద్రాక్షలు, ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటైనా వేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆహార నియమాలు ఏమీ లేవు. తన శరీరంలో ఒక భాగం వచ్చిన తర్వాత బాగుంటుంది, ఇవి వేసుకుంటే బాగుంటుంది అని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఓం నమః శివాయ.